బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో స్మితా సబర్వాల్ కీలక పోస్టుల్లో పనిచేసిన విషయం తెలిసిందే. ఆమె సీఎంఓ అదనపు కార్యదర్శిగా ఉన్న సమయంలో ఆమె ఇచ్చిన లేఖ మేరకు 2016 అక్టోబర్ నెల నుంచి 2024 మార్చి నెల వరకు ఓ కారును అద్దెకు తీసుకున్నారు. ఆ కారుకు నెలకు 63,000 చొప్పున అద్దె రూపంలో జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి తీసుకున్నారని తెలుస్తోంది. వర్సిటీ నిబంధనలకు విరుద్ధంగా అద్దె పేరిట 90 నెలల్లో 61 లక్షలు తీసుకున్నట్లుగా ఇటీవల ఆడిట్లో అధికారులు గుర్తించారు. ఈ విషయంపైన ఆడిట్ శాఖ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో అధికారులు వాటిని రికవరీ చేయాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ అద్దెకు తీసుకున్న కార్ TS08EC 6345 నెంబర్ ప్లేట్తో ఉంది. ఆ వాహనం నాన్ ట్యాక్స్ కాదు, ఎల్లో ప్లేట్ వాహనం కూడా కాదు. పవన్ కుమార్ అనే వ్యక్తి పేరిట ప్రైవేట్ వాహనం ఉన్నట్లు ఆడిట్ శాఖ విచారణలో తేలింది. అయితే సీఎంఓ స్మితా సబర్వాల్ ఆఫీసు నుంచి ప్రతి నెల వాహనం అద్దె రిసిప్ట్లు రావడంతో వర్సిటీ యాజమాన్యం ప్రతి నెల డబ్బులు చెల్లించినట్లుగా తేలింది. జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ పనితీరుపైన ఇటీవల ఏజీ విచారణ జరిపింది. ఈ విచారణలో కొన్ని తీవ్రమైన అవకతవకలు ఉన్నట్లుగా తేలింది. అందులో స్మితా సబర్వాల్ కారు అద్దె అంశం కూడా ఉంది. ఏజీ ఆడిట్ ఆధారంగా అంతర్గత విచారణ విశ్లేషణ జరిపించామని వర్సిటీ వీసీ జానయ్య స్పష్టం చేశారు. సమగ్ర నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనున్నామని వెల్లడించారు. న్యాయ నిపుణుల సూచనల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా ఈ వ్యవహారంలో త్వరలోనే స్మితా సబర్వాల్కు నోటీసులు ఇచ్చే ఛాన్స్ ఉంది. మరోవైపు కారు అద్దె చెల్లింపు విషయంలో నిబంధనల మేరకు చెల్లింపులు జరిగినట్లు స్మితా సబర్వాల్ మీడియాకు వివరించారు. 2023 నవంబర్ వరకే సీఎం కార్యాలయంలో ఉన్నానని, 2024 మార్చి వరకు వాహనం అద్దె తీసుకున్నాననేది సరికాదని వివరణ ఇచ్చారు.